నమస్తే తెలుగు రుచికి స్వాగతం. సరికొత్త నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో, హాయ్, నమస్కారం. నమస్కారం. సో మరి ఆహా ఏం రుచిలో ఈరోజు ఏం చేస్తారు? చుక్కకూర ఫిష్ కర్రీ. చుక్కకూర ఫిష్ కర్రీ. చుక్కకూర ఫిష్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చుక్కకూర ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, తరిగిన చుక్కకూర 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నూనె, కొంచెం నూనె ఎక్కువ వేసుకొని చేపల పులుసులో కొంచెం ఎగురైనా సరే పులుసు అయినా సరే నూనెతో కొంచెం కొంచెం అంటే ఎక్కువ కాదు, అంటే నిలవ ఉండడానికని కూడా అంటుంటారు కదా, అది 2 రోజులైనా 3 రోజులు నిలవ ఉంటుంది. కరెక్ట్. సో ఆవాలు, మామూలుగా అయితే పులుసులో వచ్చి అంత నూనె ఎందుకు అనుకుంటారు కానీ బట్ చేపల పులుసులో మాత్రం నూనె పులుసుతో పాటు పైన కొంచెం తేలుతూ ఉంటుంది. ఉల్లిపాయలు, మీరు ముళ్ళు లేని చేప తీసుకొని చేస్తున్నారు కదా, మామూలుగా ముళ్ళుండే చేప కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుందాం. యాక్చువల్లీ ముళ్ళు ఎంత ఉంటే ఎక్కువ ఉంటే అంత చేప కూడా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ తినడానికే కానీ ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ ఈజీగా కావాలండి అలా అండి అంటే కాదులేండి, సింగిల్గా ఉండే ఒక ముళ్ళు అంటే తీసుకొని తినడానికి సులువుగా ఉంటుంది. అన్నిటికంటే ముందు ఏంటంటే పెద్దవాళ్ళకి సహనం ఓపికతో తీసుకొని ఏమో చాలా తక్కువగా ఉంటున్నారు ఇవాళ, రేపు తినడానికి కూడా టైం ఉండట్లేదు అనేసి. అయితే పిల్లలకి పెట్టాలనుకుంటారు చాలా మంది, చేప చాలా కంటికి కానీ మంచిదని. సో అది పెట్టాలంటే ఎక్కువ ముళ్ళులు ఉన్నప్పుడు ఏ చిన్న ముళ్ళు ఉన్నా కూడా మళ్ళీ గొంతులో ఇబ్బంది అయిపోతుంది. సో ఆ ఉద్దేశంతో చాలా మంది ముళ్ళు లేకుండా ఉండే చేపని చూస్తారు. సో ముళ్ళు ఉండాలి, కొంచెం హెల్దీగా ఉండే చేపలు కావాలి అని అనుకుంటే మాత్రం సింగిల్ ముళ్ళు ఉండేది తీసుకుంటుంటారు కదా. మామూలుగా చాలా మంది మటన్లు, చికెన్లు, ప్రోటీన్స్ అని అవి మాట్లాడుకుంటప్పుడు చేప గురించి, కంటి చూపు గురించి అని, జుట్టు గురించి అని మాట్లాడుకునేటప్పుడు పిల్లలకి ఎలా పెట్టాలి అని మాట్లాడుకుంటాం అనమాట తల్లులు అందరూని. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ. మామూలుగా బయట అయితే మనం ఏ హోటల్స్కి వెళ్ళినా రెస్టారెంట్స్ అన్ని ఎక్కువ బోన్ లేని చేపనే వాడతారు కదా మోస్ట్లీ. ఎందుకంటే హోటల్స్లో మట్టుకు బోన్లెస్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ హోటల్లో మీరు వచ్చి మళ్ళీ మీకు ముళ్ళు లేదా ఉంటే చేప మొత్తం ఉండే సింగిల్ ముళ్ళు ఉండేది తీసుకుంటారు. ఒక ఫిష్ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఆ ప్లేట్కి, అది ఒక్కటి తినేటప్పటికే ఫుల్ అనిపిస్తుంది. చాలా సింగిల్ ఉండేది తీసుకుంటారు. సింగిల్ బోన్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. బట్ నార్మల్గా మీరు చూడండి ఎంత ముళ్ళు ఉంటాయో అంత టేస్ట్ ఉంటుంది చేప. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని అందుకే చిన్న చేపలు ఎక్కువ ఇష్టపడతారు, రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుందని చేపల్లో కదా. చిన్న చేపలు ఎక్కువ ఇష్టం ఉంటారు, ప్లస్ ముళ్ళు అలాగే నవలేయచ్చు, ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ వేసుకుందాం. అంటే మనం ఫ్రెష్ టమాటోస్ని మనం పేస్ట్ చేసుకున్నాం అనమాట. దీంట్లో మనకి చింతపండు అక్కర్లేదు, ఎందుకంటే మీ చుక్కకూర కూడా పులుపు ఉంటుంది. మళ్ళీ చింతపండు కూడా వేస్తున్నారు అంటే కొంచెం సపోర్ట్ ఇదనమాట. మీరు చింతపండు మళ్ళీ ఇదంటే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది. నాకు ఒక చిన్న డౌట్ అడగాలనుకున్నాను కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుందని.
ఆ, నన్ను వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా, మటన్లో ఉండే పచ్చిమిరపకాయల కంటే చేపల్లోని చికెన్ వేపుడులో ఉండే పచ్చిమిరపకాయలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మళ్ళీ చికెన్ కూరలో కాదు, చికెన్ వేపుడులో ఉండే పచ్చిమిరపకాయలు, చేపల పులుసైనా చేపల ఇగురైనా సరే అందులో ఉండే పచ్చిమిరపకాయలను ఇష్టంగా తింటారు చాలా మంది. దీంట్లో ఏంటంటే పులుపు వల్ల మీకు పచ్చిమిర్చి బాగా టేస్ట్గా ఉంటుంది. అది ఫిష్ కర్రీలో. చికెన్లో వేపుడులో ఏంటంటే మీకు ఎక్కువ కుక్ అవ్వదు, ఎక్కువ రాకుండా మీడియంగా ఉంటుంది. దానివల్ల మీకు సైడ్ డిష్ లాగా ఆ మసాలాలన్నీ దానికి కూడా పట్టడం వల్ల మీరు బాగుంటుంది అనమాట. కానీ మటన్లో ఎందుకు అంతలా అనిపించదు పచ్చిమిరపకాయలు కొందరికి, బట్ వీటిలో మాత్రం ఇష్టంగా ఏరుకొని తింటుంటారు చాలా మంది కదా పచ్చిమిరపకాయలు ఉన్నాయా అని. అందుకని చేపల పులుసులో పచ్చిమిరపకాయలు మొత్తం ఫుల్గా వేసేస్తూ ఉంటారు, అవును, అలా కట్ చేసి వేయకుండా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కారం. పచ్చిమిరపకాయలు కాకుండా మనం కారం కూడా వేస్తాం. సో ఇప్పుడే మీరు చెప్పారు కదా పచ్చిమిరపకాయలు చేపల పులుసులో అందుకని పచ్చిమిరపకాయలు తినేస్తామని కారం వేస్తున్నారు అంటే డిష్ కారం ఉప్పు అన్నీ కావాలి కదా. సో ధనియాల పౌడర్, ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం మిల్లిపాయ, మీరు చెప్పారు కదా నూనె ఎక్కడ నూనె ఉన్నదండి? అయ్యాక తేలుతుందండి, నూనె తేలేకే దింపుతారు. సో ఇప్పుడు ఈ చేపలు వేసేది. సో ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా చేపలకి అంటుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా చుక్క కూర వేయాలి కదండి, అదే కదా ఫినిషింగ్. అవును. సో ఆకుకూరలు ఎప్పుడు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ముందు మెయిన్ అన్నీ వేసేసుకుని ఫినిషింగ్లో అవి టచ్ ఇస్తుంటారు కదా. సరే మీరు కూడా షెఫ్ అయిపోయారు. మరి అంతే కదండి, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరయ్యారని. ఇది కొంచెంసేపు మగ్గాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇలా మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ద్రాక్ష రసం చేసుకునేటప్పుడు ద్రాక్ష అలాగే డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోకుండా కాస్త క్లీన్ చేసుకున్న తర్వాత బాండల్లో వేసి కొద్దిగా వేయించుకొని, చాలా కొద్దిగా లైట్గా వేయించుకొని ఆ తర్వాత మిక్సీ వేసుకుని జ్యూస్ చేసుకున్నట్లయితే జ్యూస్ బాగా ఎక్కువగా వస్తుంది. చిట్కా చూసారు కదా రావు గారు. నూనె తేలిందా తేలలేదా? ఎక్కడండి? ఇదిగో బో అంత డ్రాప్ మళ్ళీ అంత వచ్చిందా లేదా అండి అమ్మా. సో ఇప్పుడు చుక్క కూర వేసుకుందాం. చూడ్డానికి ఆకు అంతగా అనిపిస్తుంది, కాసేపటికి ఆకు ఎట్టిపోతుందో తెలియదు. కొంచెం కూర వేసాం కాబట్టి మరి కాసేపు మగ్గితే సరిపోతుంది. కరెక్ట్. మరి కాసేపు మగ్గనిద్దాం. రావు గారు మంచి సువాసన వచ్చేస్తుంది. నోట్ దిస్ పాయింట్. సో చుక్కకూర ఫిష్ కర్రీ. థ్యాంక్ యూ. చుక్కకూర ఫిష్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చుక్కకూర ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.
దీనిలో టమాటో పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చుక్కకూర వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చుక్కకూర ఫిష్ కర్రీ రెడీ. చుక్కకూర ఫిష్ కర్రీ సరావు గారు నేనే. మీరే జడ్జు మాకు. అవునండి, పచ్చిమిరకాయలు కనిపిస్తున్నాయి, భయం వేస్తుంది కానీ బాగుంటాయి. చాలా కారం అనేది ఏమీ లేదు, కరెక్ట్గా ఉంది, పులుపు అవన్నీ. సో చుక్కకూర ఫ్లేవర్ కూడా తెలుసు. ఇంకా కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. కొంచెం పులుపు ఉంటే, ఎందుకంటే ఇప్పుడు నోటికి కరెక్ట్గా ఉంది కానీ అన్నంలో తినేటప్పుడు కొంచెం కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు రావు గారు వేసిన క్వాంటిటీ చూసుకున్నారు కాబట్టి ఒకవేళ ఇంకా పులుపు కావాలనుకునే వాళ్ళు సో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా బాంబే రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ దేంతో అయినా ఉప్మా చేసుకునేటప్పుడు బాగా ఉండలు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉండలు రాకుండా ఉప్మా చేసుకోవాలంటే కాస్త సవాల్గానే భావిస్తారు చాలామంది. చాలా సింపుల్ టెక్నిక్ అండి, ఏం లేదు. రవ్వ వేయించుకునేటప్పుడు కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసి లైట్గా వేయించుకుని ఆ తర్వాత కనుక ఉప్మా చేసుకున్నట్లయితే ఇది రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉప్మా బాగా వస్తుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బోరబండకి. బోరబండ నుంచి. మీ పేరండి? కామాక్షి అండి. కామాక్షి గారు, బాగుందండి. శ్రీనివాస్ గారు అండ్ కామాక్షి. ఓకే, మరి ఏం వంట చేస్తారు? చికెన్ మ్యాంగో రైస్ అండి. చికెన్ మ్యాంగో రైస్. సో సీజన్ తగ్గట్టుగా పుల్లగా చికెన్ మ్యాంగో రైస్ అంతేనండి. చికెన్ మ్యాంగో రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ మ్యాంగో రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మామిడి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కామాక్షి గారు మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. నూనె. తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, ఉల్లిపాయ. ఉల్లిపాయ. ఏ బిజినెస్ చేస్తున్నారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. బిజీ ఏం లేదంటే మామూలుగా ఇది కొంటూ అమ్ముతూ ఉంటారు. సో బాగుందా? పర్వాలేదు. పర్వాలేదు. ఓకే. సో కొంచెం వేగాలది. వేగాలండి. మీరు ఎప్పుడైనా వంట చేస్తూ ఉంటారు సార్? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? సో మీ ఆవిడ చేసిన వంటలు మీకు బాగా ఇష్టమైంది ఏది? చాలా ఇష్టమైందంటే ఫిష్ కర్రీ చేస్తుంది, మటన్ మసాలా చేస్తుంది బాగా. చేపల కూర, మటన్ మసాలా అంటే చాలా ఇష్టం మీకు. మంచిగా చేస్తుంది, చాలా మంచిగా చేస్తారా? మరి అడుగుతూ ఉంటారు పద్దాక మీకు అదే కావాలి అని? అప్పుడప్పుడు ఎప్పుడు ఇష్టమైనప్పుడు చెప్తుంటారు, అడుగుతూ ఉంటారు. మీరు అడగగానే చేసి పెట్టేస్తారా? పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ సమయాల్లో? ఎంబ్రాయిడింగ్ వర్క్, బ్యాంగిల్స్, రెడ్ బ్యాంగిల్స్. రెడ్ బ్యాంగిల్స్ అవన్నీ. సో చేయడం తప్ప మీకు వాటిని అలంకరించుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదా? లేదండి. నాకు అర్థమైంది, ఎందుకంటే మీరు నిండుగా గాజులు. లేదండి. సో చాలా రోజుల తర్వాత మీలా చూస్తున్నాను, అంటే కుంకుమ బొట్టుతోటి ఇలా కొంచెం. అప్పట్లో అమ్మమ్మల్ని చూసేవాళ్ళం ఇలా. ఇది మా అత్తగారి వారసత్వం అండి. అవునా? సో ఆవిడ అంటే మీ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నది అలవాటు అవుతూ ఉంటుంది కదా జనరల్ గా. మీరు అత్తగారు? మా అత్తగారిదే పడిపోయింది. అవును, అంటే రిలేషన్ అండి? ఏం లేదండి, బయట నుంచే. ఓ, ఎలా ఇంటికి వచ్చాక అలవాటు చేసుకున్నారు అలా కుంకుమ బొట్టుతోటి ఇలా నగలు? ఇలాగే ఉండేవారు అనమాట, అదే అలవాటు అయిపోయింది. సో మీరు చాలా హ్యాపీగా ఉండుంటారు లెక్కన. మా అమ్మాయివన్నీ అలాగే అందుకున్నారు తననేసి. మా ఇంట్లో మెయిన్ ఆమెనే. మా చెల్లె వాళ్ళకి అందరూ వదినమ్మ అని పిలుస్తారు అనమాట, అమ్మ అని పిలుస్తారు. అసలు ఇంకా సూపర్ కదా. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలా మంది ఇంకా బొట్టులు, ఇప్పుడు లేటెస్ట్ నగలు అలా ఉన్నారు.
మీరు ఇంకా పాతకాలంలో ఎలా ఉన్నారో ఆ ట్రెండ్ ఫాలో నాకు అవుతున్నారు. ఇలా ఉంటేనే ఇష్టం అండి. అవునా? అసలు నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది అలా Thank you అండి. పాతకాలంలాగా అలా చూడడం. మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పసుపు వేసేసుకోండి. పసుపు. మీది ఉమ్మడి కుటుంబమా? అవునండి. ఎంతమంది ఉంటారు? ఇద్దరు, మీరు ముగ్గురు బ్రదర్స్, మ్మ్. ఇద్దరు సిస్టర్స్, ఐదుగురు. ఐదుగురు. అంతా కలిసే ఉంటారా? లేదండి ఆడపడుచులు, వాళ్ళు విడిగా వాళ్ళ అత్తగారి ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. అంటే మీతో పాటు తోటికోడళ్ళు. తోటికోడళ్ళు. ఓకే. తోటికోడళ్ళు అంతా కలిసే ఉంటున్నారు, లైక్ దూరం దూరంగా? దగ్గర పక్కనే ఉంటారు. ఒకటే ఇంట్లో ఉంటాం. ఒకే ఇంట్లోనే ఉంటారు. అదే నేను అడుగుతున్నాను, ఉమ్మడిగానే ఉంటారు? ఉమ్మడిగానే. చికెన్ వేసేసుకోండి. చికెన్ వేస్తారా? వంట అందరికీ మీరేనా? కలిసి చేసుకుంటాం. కలిసి చేసుకుంటారు. అంతే. అదేలేండి, ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు ఒకళ్ళు ఉల్లిపాయలు కట్ చేస్తే ఒకళ్ళు అవి అలా హెల్పింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. కానీ మెయిన్ హ్యాండ్ అయితే మీదే ఉంటుంది అన్నాను. ఇంటికి పెద్ద వదినా మీరు? అవునండి. కొంచెం గరం మసాలా వేసేసి. గరం మసాలా. మీరు ఇంకా ఏమేం చేస్తూ ఉంటారు? ఎంబ్రాయిడింగ్ కాకుండా థ్రెడ్ వర్క్ చేస్తా అన్నారు. థ్రెడ్ వర్క్ చేస్తానండి. బ్యాంగిల్స్, మ్మ్. నెక్ చైన్స్. మీరు అంటే సేల్ పెడతారా, ఇంట్లో వాళ్ళే వేసుకుంటారా? మా ఫ్రెండ్ నేను కలిసి చేసేవాళ్ళం అండి. మ్మ్. ఇంకా ప్రస్తుతం నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇంట్లో పిల్లలకి కావాల్సినవి. ఆహాహాహా. ఎందుకంటే థ్రెడ్ మా ఆడపడుచు పిల్లలకి వెళ్తున్నాయి అవి. మ్మ్. మా ఆడపడుచు పిల్లలు, మా అమ్మాయిలు వీళ్ళకి సరిపోతాయి. కారం వేసి ధనియాల పొడి వేసేసుకుందామండి. ధనియాల పొడి. సాల్ట్ వేసేస్తానండి. మామిడి తురుము ఏంటంటే మనకి ముందుగా కొంచెం ఒక ముక్క పులుపు చూసుకుని ఆ తర్వాత తురుము తీసుకుంటే బెటర్ కదా. కొన్ని వచ్చి పుల్లగా ఉన్నాయి అనుకుంటాం, కానీ తీపి వచ్చేస్తాయి. ఆ తర్వాత అన్నం కూడా రైస్ తీయగా ఉండి మళ్ళీ తురుము తీయగా ఉంటే ఇంకా పులుపు రాదు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అవి పుల్లగానే ఉంటాయండి. అవునా? ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుంటామండి. సరిపోతుందా అండి? సరిపోతుందండి. చికెన్ అంత అన్నము ఉంది, ఇంత సరిపోతుంది. కొంచెం వేస్తారు కదా అని. పుల్లగా ఉంటుంది కదండి. అంటే నాకు వీటికి వాటికి ఇంతే ఉంటే తురుము సరిపోతుంది అంటే ఒకటి వచ్చేస్తుంది. కొద్దిసేపు మూత పెట్టేద్దామండి. కాసేపు మగ్గాలి ఇది. కొద్దిసేపు అండి, స్లిమ్లోనే పెట్టండి. అయితే సో మీరు మీ వారితో ఫస్ట్ టైం కదా ఇలా వంటలో పార్టిసిపేట్ చేయడం. సో ఎలా ఉంది మీకు? హ్యాపీగా ఉందండి. హ్యాపీగా ఉందా? సో మరి చాలామంది ఇప్పటికీ మమ్మల్ని మేము ఎలా పార్టిసిపేట్ చేయాలండి, ఎలా అప్రోచ్ అవ్వాలని అడుగుతూ ఉన్నారు. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఎస్ఎంఎస్ ఎలా చేయాలి అనేది. సో మరొకసారి చెప్తున్నాను, మీరు కూడా జంటగా వంటలో ఇలా జంటగా పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామండి. ఓకే అండి, ఇది అయిపోయింది. ఇందులో రైస్ వేసి కలిపేసుకోవడం. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చికెన్ మ్యాంగో రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ. చికెన్ మ్యాంగో రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ మ్యాంగో రైస్ తయారీ విధానం.
ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, చికెన్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత మామిడికాయ తురుము వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మ్యాంగో రైస్ రెడీ. చికెన్ మ్యాంగో రైస్ సరాగర్. పుల్లగా, కారంగా, కమ్మగా బాగుంది. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం జడ్జ్మెంట్ చెప్తాం. ఓకే, మరైతే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. జుట్టు మెత్తటి పట్టుకుచ్చులాగా సిల్కీగా షైనీగా ఉండాలంటే ఈ చిట్కా ప్రయత్నించండి. బాగా పండిన అరటిపండు గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా ఎగ్ వైట్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకొని ఈ పేస్ట్ని తలకి బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు పట్టుకుచ్చులాగా మెత్తగా ఉండడమే కాకుండా బాగా షైనీగా కూడా ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ వంతు. మరి మీరేం వంట చేస్తారు? మటన్ పులుసు కూర. సో మటన్ పులుసు కూర. మటన్ పులుసు కూర. మరి చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటని. మటన్ పులుసు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 2, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కస్తూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. శ్రీనివాస్ గారు, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏమేస్తారు? ముందు ఆయిల్ వేద్దాం. సో ఇవి రియల్ ఎస్టేట్స్ అంటే సండే మీటింగ్స్ పెట్టుకుంటారేమో కదా సార్? అవును, నడుస్తుంటాయి మీటింగ్. సండే అనే కాదు, ఎప్పుడు మాకు ఏమైనా అవసరాలు ఉంటే మీటింగ్ పెట్టేసుకుంటాం. అంటే మామూలుగాని బయట కస్టమర్స్కి చూపించాలని అలాంటప్పుడు సండేసే ఎక్కువ పెట్టి పిలిపిస్తూ ఉంటారు కదా చూపించడానికి, అలా ఉండదా? సండే అంటే మామూలుగా ఎక్కువ చూపించాలి సైడ్ గా చూపించాలంటే వాళ్ళకి మంచి టైం దొరుకుతుంది కాబట్టి సండే రోజే వాళ్ళకు పిలిపించి ఫ్రీగా చూపిస్తూ ఉంటారు. ఉంటారు. ఉప్పు వేసారు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? వేసుకోండి. కొద్దిగా ఉప్పు, ఇది పసుపు వేసుకుందాం. కారం, జాగ్రత్తగా ఆచి తూచి వేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వంట చేశారండి? మా పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో వంట చేశారు, అంతకుముందు ఎప్పుడు చేయలేదా? అంతకుముందు చేసాను కానీ మా ఆవిడకు తినిపించాను చేసి. ఓహో, పెళ్ళైన తర్వాత మీరే వండి మీరే మీ ఆవిడకి తినిపించారా? అబ్బో, ఏం వంట చేశారండి? ఇదే సేమ్ మటన్ పులుసు కర్రీ చేసాను ఫస్ట్ టైం. మటన్ పులుసు కర్రీ చేశారు. ఎలా ఉండిందండి? మీ పర్లేదు, బాగుందండి. పర్వాలేదు, బాగుందంటే మొదటిసారి మీకోసం కష్టపడి కాబట్టి పర్వాలేదు, బాగుంది, పర్లేదు అని తిన్నారు. టమాటో మీకు కూడా మటన్ ఉడికించేసినట్టున్నారు కదా? ఉడికించేసాను. అందులో ఏమి వేయలేనట్టుంది. పసుపు, ఉప్పు అలా ఏం లేదు, ప్లెయిన్. అది మామూలుగా ప్లెయిన్గా ఉడకదు. కస్తూరి మెత్తి, అది కస్తూరి, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ వేసేద్దాం. ఏంటిది? కాజు పేస్ట్.
అచ్చంగా కాజువేనా ఇంకేమైనా వేసారు అందులో? కాజు. చిత్తమక్క పులుసు కొద్దిగా అంతా నీళ్ళు పోసేది వాటర్. ఇంకొంచెం మగ్గాలి. కొద్దిగా మగ్గాక లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. సో చూద్దామా శ్రీనివాస్ గారు? చూద్దాం. అయిపోయినట్టేనా ఇంకా ఉందా? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇష్టం ఆపేయండి. మటన్ పులుసు కూర. థ్యాంక్ యూ. మటన్ పులుసు కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మటన్ పులుసు కూర తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, టమాటో ముక్కలు, కసూరి మేతి, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన మటన్, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ పులుసు కూర రెడీ. మటన్ పులుసు కూర. సరావు గారు? టఫ్ కాంపిటీషన్ అనమాట. ఇద్దరు బాగా చేశారు, కానీ చాలా బాగుందంటే మ్యాంగో రైస్ చాలా బాగున్నాయి. అంటే పులుపు, ఆ కారం, ఉప్పు కరెక్ట్గా అన్నీ బాగున్నాయి అన్నమాట. సీజన్ చూసి సెలెక్ట్ చేసుకున్నారు. కరెక్ట్. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మామూలుగా భోంచేసిన తర్వాత చాలా మందికి సోంపు నమిలే అలవాటు ఉంటుంది. ఇది చాలా మంచిది కూడా. ముఖ్యంగా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. అలాగే ఈ వేసవి కాలంలో వేసవి తాపం నుంచి కూడా మనకు రక్షణ దొరుకుతుంది. అంటే వేడి చేయడం అనే సమస్య కూడా తగ్గుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు భోంచేసిన తర్వాత కొద్ది మొత్తంలో సోంపు నమలడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్. హాయ్, పేరు? సౌమ్య. సౌమ్య. ఎక్కడ చదువుకుంటున్నావు? అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు ఏం రెసిపీ చేసి చూపిస్తాం? చిల్లీ మటన్. సరే, చూసేద్దాం ఎలా ఉంటుందో. సరే. సో చిల్లీ మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చిల్లీ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, ఎండుమిరపకాయలు 6, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకోవాలి. సో ప్యాన్ ఆల్రెడీ ఉంది, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్ వేయాలి. నూనె. నీకు ఫుడ్ అంటే ఇష్టమా? బాగా ఇష్టం. బాగా ఇష్టమా? ఇది స్వీట్స్, నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా? సో మనం నెక్స్ట్ జీరా ఇద్దాం. జీలకర్ర. సో నాన్ వెజ్లో ఏమేమి నేర్చుకున్నావు? చికెన్ నేర్చుకున్నా, మటన్, ఫిష్. నీకు బాగా నచ్చింది ఏది? మటన్. మటనేనా? ఓకే.
మరి ఇంట్లో నీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయా? వచ్చినాయి. మా డాడీకి మటన్ అంటే చాలా ఇష్టం. సో నీకు లాగే డాడీ నుంచి వచ్చి ఉంటుంది నీకు, అంతేనా? జింజర్ వేసుకోవాలి. సో తరిగిన అల్లం ముక్కలు. సో ఇది ఉడికించేసుకున్నావు మటన్? మటన్ బాయిల్ చేసుకున్నాం ఫస్టే, బికాస్ ఇది అంటే డ్రై ఫ్రై కదా, సో మనం ఫస్టే బాయిల్ సో చేసుకున్నాం. ఇవేంటి? తరిగిన వెల్లుల్లి. తరిగిన వెల్లుల్లి వేసుకున్నావు. సో ఏమేమి వేసి ఉడికించుకున్నావు మటన్ని? సాల్ట్ అండ్ టర్మరిక్, పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నావు. కొందరైతే సగం సగం ఉడికించుకుంటాను, నువ్వు బాగా ఉడికించుకున్నావు అని అనిపిస్తుంది. బాగా డ్రైగా ఉన్నాయి కదా pieces. డ్రైగా చిల్లీ కదా, సో డ్రైగానే ఉండాలి అది. సో బాగా ఉడికించేసుకోవాలి మటన్ అయితే. మామూలుగా అయితే 4 విజిల్స్ అలా వస్తే ఇదేమో ఒక 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోయాక ఆనియన్స్ వేయాలి, ఉల్లిపాయలు. హోటల్ మేనేజ్మెంట్ నీకు ఇష్టపడా లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసం? నాకు ఇంట్రెస్ట్ హోటల్ మేనేజ్మెంట్లో. తర్వాత మా ఫ్యామిలీ మొత్తం హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. అవునా? ఎవరెవరు ఉన్నారు? మా కజిన్ బ్రదర్స్ గూగుల్లో వర్క్ చేస్తారు. మా అన్నయ్య ఇక్కడ మాదాపూర్ వెస్టిన్లో, మా ఇంకో అన్నయ్య మన ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నువ్వు అలా వచ్చావా? సో నీ ఇంట్రెస్ట్ కూడా ఉంది? నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ మనం ఎండుమిరపకాయల లవంగాలు. లవంగాలు అంత వేసుకుంటావా? ఘాట్ ఎక్కువ కదా? సో మనం చిల్లీ యూజ్ చేస్తలేం కదా, అందుకు ఇది వేయాలి. డ్రై మిర్చి యూజ్ చేస్తున్నాం కదా, సో అది చిల్లీ మనకు వస్తుంది. కారం ఉంటుంది కాబట్టి ఘాటు సరిపోతుంది. మామూలుగా లవంగాలు ఘాట్ ఎక్కువ ఉంటాయి కదా. దాల్చిన చెక్క వేయాలి. సో ఎండుమిరపకాయలు. ఇది లిడ్ కొంచెం తక్కువ సిమ్లో పెడదామా? ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాక పేస్ట్ చేసుకుంటావా? అంతేనా? అంటే మిక్సీ పెట్టుకున్నావు కదా అని డౌట్ వచ్చింది. సో ఇది మనం క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేయాలా? లిడ్ క్లోజ్ చేయాలి. లేదు ఇది బంద్ చేయాలి. ఇది ఓకే, ఆఫ్ చేయాలి. చల్లరగా మిక్సీలో వేస్తావా అలాగే వేసేస్తావా? చల్లారక చల్లారక వేస్తా. ఈ చల్లారేలేపు ఒక చిట్కా. పిల్లలకి చిన్నప్పటి నుంచి సున్నిపిండి కనుక అలవాటు చేసినట్లయితే చర్మ సంబంధమైనటువంటి రకరకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే చర్మం బాగా నునుపుగా కాంతివంతంగా ఉంటుంది. ఇంకా అన్వాంటెడ్ హెయిర్ లాంటిది ఉంటే అది కూడా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా మళ్ళీ? నెక్స్ట్ మనం ఇది చల్లారిని ఇంకా గ్రైండర్లో వేసుకోవాలి. సో మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేయాలి. సరిపోతుంది, ఇంకా కావాలా? సో ప్యాన్ మార్చినా ఇందులో చేస్తున్నావా? ప్యాన్ దీంట్లో దాంట్లో చేస్తా. మనం ఆయిల్ వేసుకోవాలి. ఓ దాల్చిన చెక్క వేసావు, లవంగాలు వేసావు. ఏం వేసావు? ఇది ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు. నెక్స్ట్ మటన్ వేసుకోవాలి. వేసి లేకపోతే పేలుతున్నాయి. ఉడికించిన మటనే కాబట్టి మనకి ఎక్కువ టైం తీసుకోవాలి. టైం ఎక్కువ పడుతుంది. ఇంకేమైనా వేస్తావు ఇందులో? సాల్ట్ వేయాలి, ఉప్పు. ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసావు, ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటాం.
మనం రెడీ చేసుకున్న ఇది మసాలా వేయాలి. చిల్లీ మటన్ కాబట్టి ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదా? డ్రైగానే ఉంటుంది. డ్రైగానే ఉంటుంది. పసుపు, ధనియాల పౌడర్, ధనియా పౌడర్, నెక్స్ట్ లైట్గా వెనిగర్ వేసుకోవాలి. లిడ్ కాసేపు మగ్గాలా? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం. కొత్తిమీర వేసుకోవాలి. సో ఇది మనం సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. కొరియాండర్తో గార్నిష్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాం. చిల్లీ మటన్. చిల్లీ మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చిల్లీ మటన్ తయారీ విధానం. ముందుగా మటన్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. దీనిలో ఎండుమిరపకాయలు వేసి వేగాక కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పసుపు, ధనియాల పొడి, వెనిగర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ మటన్ రెడీ. చిల్లీ మటన్. రావు గారు, బాగుంది, కానీ ఎక్కువ రోస్ట్ చేసాం, దానివల్ల చిరు చేతి వచ్చిందనమాట. ప్లస్ చిల్లీ మటన్ డ్రైగా ఉండాలి డెఫినెట్గా, ఇంకా బాగా చేయొచ్చు అనమాట. నెవర్దెలెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సో ఏమేమి చెప్పేశారో నీకు విన్నావు కదా, సో అలా ఫాలో అయిపోయి ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటుంది. ఓకేనా? సో నాకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. పాదాల పగుళ్ళు తగ్గడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా కొత్తగా ఉంటుంది, ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. మామిడి ఆకులు తీసుకుని బాగా గుజ్జులాగా చేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని పాదాల మీద ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా పాదాల పగుళ్ళు తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇవాళ మనం చూసిన కర్రీ చుక్కకూర ఫిష్ కర్రీ. ఏ నాన్ వెజిటేరియన్ ఐటమ్ అన్నా కూడా సెకండ్ ఇంగ్రీడియంట్గా మనం ఆకుకూర కనుక యూజ్ చేస్తే ఆ ఓవరాల్ న్యూట్రియంట్ వాల్యూ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. ఇందులో చుక్కకూరలో విటమిన్ సి ఉంటుంది, ప్లస్ మనకి ఫిష్ నుంచి వచ్చేది ప్రోటీన్ వస్తుంది. ఫిష్ పర్టికులర్గా ఎందుకు తినాలి అంటే 2 రీజన్స్. దానిలో వచ్చే ప్రోటీన్ వస్తుంది, కానీ ఫ్యాట్ ఎక్కువగా రాదు. కొద్ది మోతాదులో వచ్చే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది మన హెల్త్కి మంచిది. ఇప్పుడు కొత్త రీసెర్చ్ చూపించేది ఏంటంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఫిష్లో అవైలబుల్ ఉంటాయో అవి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి మంచిది, ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మంచిది, ఎవరికైతే ఎక్కువ ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ కానీ యాసిడిటీ కానీ అల్సర్స్ ఉన్నాయో, ఎలాంటి పుండు లాగా ఉన్న కండిషన్స్ని కూడా అవి డెఫినెట్గా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకనే ఫిష్ తినడం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
యాసిడ్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తినడము, ఐటమ్స్ తినడము చాలా మంచిది. సో ఓవరాల్గా రెసిపీలో చూస్తే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది, మనకి విటమిన్ సి చుక్కకూరలోంచి ఎక్కువ ఉంటుంది, ప్లస్ ప్రోటీన్ అడిక్వేట్ క్వాంటిటీగా ఉంటుంది. అలాగే ఫ్యాట్ కంటెంట్ ఉన్నా కూడా అది మన హెల్త్కి మంచి ఫ్యాట్ కంటెంట్, హెల్ప్ చేసే ఫ్యాట్ కంటెంట్ కాబట్టి ఓవరాల్గా న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఈ రెసిపీకి హై పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ మామిడికాయ రైస్. మనకి పచ్చి మామిడికాయ నుంచి మేజర్గా వచ్చే న్యూట్రియంట్ ఏంటి అని మనం చూస్తే విటమిన్ సి. విటమిన్ సి అనేది గమ్స్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మంచిది, ఐరన్ వాల్యూ, అనీమియా ఉన్న వాళ్ళకి మంచిది, యంగ్ గర్ల్స్ 16 to 18 years గర్ల్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ ఉమెన్ వీళ్ళందరికీ చాలా మంచిది. సో ఇది ఒక యూనివర్సల్గా రిక్వైర్డ్ న్యూట్రియంట్ కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు, డిఫరెంట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కి ఇది అవసరం. సో సమ్మర్ టైంలో ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మటన్ పులుసు. చాలామంది ఏమనుకుంటారంటే మటన్ ఎక్కువ తీసుకోకూడదు, అన్ని ఏజ్ గ్రూప్స్కి మంచిది కాదు అని. కొంతమందికి ఎవరికైతే కొలెస్ట్రాల్ అవన్నీ ఉన్నాయో వాళ్ళందరూ డెఫినెట్గా ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడానికి లేదు. కానీ ఎవరికైతే మంచిది అని చూస్తే ఎదిగే పిల్లలకి, ఎవరైతే అథ్లీట్స్ ఉంటారో వాళ్ళు, ఎవరైతే ఆ ఫ్యాట్ అనేది బర్న్ చేసేస్తారో, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే మదర్స్, వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా మటన్లో ఉన్న ఐరన్ వాల్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ డయట్లో అట్లీస్ట్ వీక్లీ 2 times ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చిల్లీ మటన్. ఇందులో ఇంట్రెస్టింగ్గా మటన్ని డీప్ ఫ్రై చేయకుండా చేశారు కాబట్టి ఎస్ ఆ న్యూట్రిటివ్ వాల్యూ అనేది పోకుండా మనకి దానిలో ఉన్న బెనిఫిట్స్ దొరుకుతాయి. అట్లాగే అడిషనల్గా ఫ్యాట్ ఏం రాకుండా ఉంటుంది కాబట్టి ఇది మనం మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మటన్ అనేది ఒక పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ కానీ ఒక పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఓన్లీ ప్రోటీన్ వాల్యూ వరకు చూస్తే మటుకు ఇది చికెన్ లాగానే మనకి 100 grams ఒక 20-25 grams ప్రోటీన్ ఇస్తుంది. కాకపోతే దీనిలో ఉన్న చిక్ ఏంటంటే దాంతోపాటు ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ మనకి ఫ్యాట్ వస్తుంది. అది కూడా యానిమల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్. ఏ ఫ్యాట్ అయితే కొలెస్ట్రాల్ని పెంచుతుందో, గుడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేస్తుందో అట్లాంటి ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ లిపిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే వెయిట్ చాలా ఎక్కువ ఉందని ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు ఇది మరీ రెగ్యులర్గా తీసుకోకుండా ఒకేజనల్గా తీసుకోవాలి. అలాగే ఎవరు రెగ్యులర్గా తీసుకోవచ్చు అంటే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఎవరైతే రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నారో, ఫ్యాట్ బర్నింగ్ చేస్తున్నారో, ఎవరైతే పిల్లల ఎదుగుదల కోసం చూస్తున్నారో, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా వీక్లీ 2 times ఇలాంటి రెసిపీస్ని కన్జ్యూమ్ చేస్తే వాళ్ళలో ఐరన్, గ్రోత్ అండ్ ఫటీగ్, టైర్డ్నెస్ ఇవన్నీ కూడా లేకుండా ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.